ఏపీ శాసన మండలిలో మరోసారి గందరగోళ పరిస్థితి నెలకొంది. సభ మొదలైన వెంటనే గురువారం జరిగిన సంఘటనపై చైర్మన్ రూలింగ్ ఇచ్చారు. లడ్డూ ప్రసాదంపై లఘు చర్చ సందర్భంగా తప్పుడు పత్రం చూపించి తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారన్నారు. ఇరు పక్షాల సభ సజావుగా జరిగేలా సహకరించాలన్నారు చైర్మన్ రూలింగ్ పై మంత్రి అచ్చెన్నాయుడు అభ్యంతరం తెలపగా, ఇలా మాట్లాడి తనను ఇన్సల్ట్ చేయాలనుకుంటున్నారా అని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన మంత్రి, మాకు మీరంటే అపారమైన గౌరవం ఉందని స్పష్టం చేశారు. 2 రోజుల క్రితం అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా ప్రతిపక్షం లేకపోవడంతో తమ సభ్యుడు దూల్పాల నరేంద్రతో నోటీసులను ఇప్పించి మంత్రి స్టేట్మెంట్ ఇచ్చిన సంఘటనను అచ్చెన్నాయుడు గుర్తు చేశారు. దాన్ని ఇంకా చేయాలి, చేయని ఇంకా మీరు ఇన్సల్ట్ చేయాలనుకుంటే మాత్రం అది కరెక్ట్ కాదు సార్. మాట్లాడు. చైర్మన్ గారంటే మాకు అపారమైనటువంటి గౌరవం అధ్యక్ష. నిన్న జరిగినటువంటి సంఘటన వినండి, మాట్లాడండి ప్లీజ్. నిన్న లేనివేది మాట్లాడలేదు అధ్యక్ష, ఉన్న విషయమే మాట్లాడాం. నిన్న ఏం జరిగింది అధ్యక్ష, ఎప్పుడైనా సరే పార్లమెంటరీ సాంప్రదాయాల ప్రకారం ఒక అపోజిషన్ పార్టీ ఒక సబ్జెక్టు మీద డిస్కస్ చేయాలంటే నోటీస్ ఇవ్వాలి అధ్యక్ష. మీకు నోటీస్ ఇవ్వకపోయినా బీఏసీలో అంగీకరించాం కాబట్టి మేమే ఒక అడుగు ముందుకొచ్చి నిన్న డిస్కస్ చేయడానికి మేము కాపీలన్నీ కూడా రెడీ చేసి శాసన మండలిలో పెట్టి మేము ముందుకు వచ్చాము అధ్యక్ష. వచ్చిన తర్వాత సాంప్రదాయం ఏంది అధ్యక్ష, సాంప్రదాయం ఏంటి? ఇదే శాసన మండలిలో ఏదైతే నిన్న జరిగిందో అంతకంటే ముందు రోజు శాసనసభలో కూడా ఆ రోజు ప్రతిపక్షం లేకపోయినా సరే మా సభ్యుడు నరేంద్రతోనే నోటీస్ ఇప్పించి కాపీలన్నీ కూడా సభలో పెట్టి సంబంధిత మంత్రి గారు కాపీని ముందు చదివిన తర్వాత డిస్కషన్ స్టార్ట్ అయింది అధ్యక్ష.